శ్రీమద్ భగవద్గీత ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జునోవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమాధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అన్నాడు, నా మీది అనుగ్రహంతో నీవు చెప్పిన పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నా భ్రాంతి తొలగిపోయింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చాప్యయం. కృష్ణ, జీవుల జనన మరణాల గురించి, అవ్యయమైన నీ మహత్యాన్ని గురించి నీ ద్వారా విస్తారంగా విన్నాను. ఏవమేతత్యథాస్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పింది పూర్తిగా నిజం. పురుషోత్తమ, గొప్పదైన నీ రూపాన్ని చూడగోరుతున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తథో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, నా వల్ల చూడడానికి శక్యమవుతుందని తలిస్తే ఓ యోగేశ్వర, నాకు నీ అవ్యయమైన రూపాన్ని చూపెట్టు. శ్రీ భగవానువాచ పశ్చమే పార్థరూపాణి శతశోథః సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, అనేక విధాలుగా దివ్యంగా వివిధ వర్ణాలలో ఆకారాలలో వందలు వేలుగా వెలిసింది నా రూపాలని చూడు. పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్వాణి భారత. అర్జున, ఆదిత్యుల్ని, వసువుల్ని, రుద్రుల్ని, అశ్వినుల్ని, మరుత్తుల్ని, అలాగే ఇది వరకు ఎన్నడూ కని విని ఎరుగని అనేక అద్భుతాలను చూడు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యదృష్టుమిచ్చసి. గుడాకేశుడా, చరాచర ప్రపంచం యావత్తు ఇంకా ఏమేమి చూడగోడుతావో వాటిని కూడా ఇక్కడ నా దేహంలో ఒకే చోట చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నీ ఈ కళ్ళతో నన్ను చూడలేవు, నీకు దివ్య దృష్టిని ఇస్తాను, నా యోగ సంపదని పరికించు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తదో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడైన హరి ఇలా చెప్పి అర్జునుడికి పరమమైన మహిమాన్వితమైన రూపాన్ని చూపాడు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యధాయుధం. శ్రీకృష్ణుడు అనేక ముఖాలు, నేత్రాలు, అనేక అద్భుత దర్శనాలు, అనేక దివ్యాభరణాలు, పైకి ఎత్తపడి ఉన్న అనేక దివ్యాయుధాలు కలిగిన విశ్వరూపం చూపాడు. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైన పూలమాలలు, వస్త్రాలు ధరించి దివ్యమైన గంధాలు అనులేపనం కలిగి ఆశ్చర్యమయమైన అనంతమైన విశ్వతోముఖమై ప్రకాశించే విశ్వరూపం చూపాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపతు స్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ మహాత్ముని తేజస్సుకు సాటి రాగలదు.
తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. అర్జునుడు అప్పుడు అనేక విభజనలతో కూడి ఉన్న యావత్తు జగత్తుని ఆ దేవదేవుని శరీరంలో ఒకే చోట చూశాడు. తతస్త విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. దానితో విస్మయంలో మునిగి గగుర్పాటు పొందిన అర్జునుడు ఆ దేవదేవునికి శిరస్సు ఉంచి నమస్కరించి అంజలి ఘటించి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వాను రకాశ్చ దివ్యాన్. అర్జునుడు అన్నాడు, దేవదేవా, నీ దేహంలో దేవతలందరినీ, అన్ని ప్రాణుల సముదాయాన్ని, పద్మాసనంలో ఉన్న శక్తిమంతుడైన బ్రహ్మదేవుణ్ణి, ఋషులందరినీ, దివ్యమైన సత్పాలను చూస్తున్నాను. అనేక బహూదర వక్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. అనేక బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలతో కూడిన నీ అనంత రూపాన్ని సర్వత్రా చూస్తున్నాను. ఓ విశ్వరూప, విశ్వనాథ, నీ ఆది మధ్యాంతాలే నాకు కనబడటం లేదు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కచ్యుతిమప్రమేయం. గదా, చక్ర, కిరీటాలతో తేజపుంజంగా ప్రకాశిస్తున్నావు. నీకు పరిమాణాలు అంటూ లేదు. ప్రజ్వరిల్లే అగ్ని జ్వాలలలాగా, సూర్యుని కాంతిలాగా అంతటా దీప్తిస్తున్న నిన్ను చూడశక్యం కాదు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతః ధర్మగోప్తా సనాతనస్వం పురుషో మతోమి. నీవు నాశరహితుడివి, అన్నిటికన్నా అధికుడివి, తెలుసుకోబడవలసిన వాడివి, ప్రపంచనిధివి, శాశ్వతమైన ధర్మ రక్షకుడివి, సనాతన పురుషుడివి నీవేనని నా నమ్మకం. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాసవక్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతాలు లేక అమితమైన శక్తితో, అనంతమైన బాహువులతో, సూర్య చంద్రులే నేత్రాలుగా మండుతూ ఉన్న అగ్నివలే ప్రకాశించే ముఖంతో ఈ విశ్వాన్ని తపింపజేస్తున్న నిన్ను చూస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వ ఏకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. మహాత్మా, దివి నుండి భూమి వరకు మధ్యలో ఉన్న బ్రహ్మాండం యావత్తు అన్ని దిక్కులా నీవే వ్యాపించి ఉన్నావు. నీ ఈ అద్భుతమైన ఉగ్ర రూపం చూచి 3 లోకాలు తపిస్తున్నాయి. అమీహి త్వాం సురసంఘా విసంతి కేచిత్ పీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిః సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవ సంఘాలు నీలోకి ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో అంజలి ఘటిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు స్వస్తివాచకాలు పలుకుతూ అనేకమైన స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసిరసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మతాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాత్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, మరుత్తులు, పితరులు, గంధర్వ, యక్ష, అసుర, సిద్ధ సంఘాలన్నీ
విస్మితులై నిన్ను చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహురూపపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఓ మహాబాహు, అనేకమైన ముఖాలతో, నేత్రాలతో, బాహువులతో, ఊరువులతో, ఉదరాలతో, భయంకరమైన కోరలతో ఉన్న నీ మహద్రూపాన్ని చూచి లోకాలు తల్లడిల్లుతున్నాయి. నేను కూడాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం యత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. ఓ విష్ణు, ఆకాశం నిండుతూ పలు రంగులు రూపాలతో ప్రకాశిస్తూ తెరుచుకుని ఉన్న నోటితో ప్రచురిస్తున్న విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూచి హృదయం భయపడుతోంది. ధైర్యం కానీ శాంతి కానీ చిక్కటం లేదు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కళానల సన్నిభాని దిశో న చానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవేశ జగన్నాథ, భయంకరమైన కోరలతో ప్రళయ కాలాగ్నులాగా ఉన్న నీ నోళ్లను చూచి దిక్కులు తోచటం లేదు. స్థిమితం లేకుండా ఉన్నాను. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. రాజసమూహాలతో సహా ఈ ధృతరాష్ట్ర కుమారులు భీష్మ, ద్రోణ, కర్ణులు మా పక్షంలోని యోధులతో సహా అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. కోరలతో భయంకరంగా ఉన్న నీ నోళ్లలోకి త్వరపడుతూ వారు ప్రవేశిస్తున్నారు. కొందరు నీ పళ్ళ సందుల్లో ఇరుక్కుని చూర్ణమైపోయిన తలలతో కనబడుతున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవాగ్ని నరలోకవీరాః విసంతి వక్రాణ్యభి విజ్వలంతి. నదుల యొక్క పలు నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తున్న సముద్రంలోకి అభిముఖంగా ఎలా పరిగెడతాయో అలాగే నరలోక వీరులందరూ ప్రజ్వలిస్తున్న నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విసంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విసంతి లోకాః తవాపి వక్రాణి సమృద్ధ వేగాః. నశించడానికి మిడతలు ఎలా త్వరపడుతూ ప్రజ్వలించే మంటలలోకి ప్రవేశిస్తాయో అలాగే ఈ ప్రాణులు అతి వేగంతో నాశనం కోసమే నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. లేలిహ్యశీఘ్ర సమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. మండుతూ ఉన్న నీ నోళ్లతో ప్రాణులందరినీ అన్ని పక్కల నుంచి మింగుతూ చప్పరిస్తున్నావు. ఓ విష్ణు, ఉగ్రమైన నీ కాంతులు జగత్తును తేజస్సుతో నింపి తప్పింపజేస్తున్నాయి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోऽस्तु తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉగ్రరూపివైన నీవెవరో నాకు చెప్పు. దేవదేవా, నీకు నమస్కారం. ప్రసన్నుడివిగా ఆది పురుషుడివైన నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. నీ వృత్తాంతమేమో నేను ఎరుగను. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడన్నాడు, లోకక్షయం చేయడానికి విజృంభించిన కాల స్వరూపుణ్ణి నేను. ఇప్పుడు లోకాలని సంహరించడానికి పూనుకున్నాను. ఈ శత్రు సైన్యాలలోని యోధులెవరూ నీవు యుద్ధం చేయకపోయినా ఇక బ్రతుకరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జీత్వా శత్రున్ భుంక్ష రాజ్యం సమృద్ధం. మయేవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం తవ సవ్యసాచిన్. అందుచేత నీవులే కీర్తిని సంపాదించుకో, శత్రువులను సంహరించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళు నీ చేత ముందే చంపబడ్డారు. సవ్యసాచి, నీవు నిమిత్త మాత్రుడివిక. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యనపి యోధవీరాన్ మయా హత్వా స్వం చ హిమావ్యతిష్ఠాః యుద్ధస్య చేతాసి రణే సపత్నాన్. నా చేత చంపబడిన ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, సైంధవుడిని, కర్ణుడిని, అలాగే ఇతర వీరుల్ని నీవు చంపు. విచారించకు, యుద్ధం చెయ్యి. శత్రువులను యుద్ధంలో జయిస్తావు. సంజయోవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం జగద్గతం వీత ప్రణమ్య. సంజయుడన్నాడు, కేశవుని ఈ పలుకులు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి భయపడుతూ గద్గద స్వరంతో శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. అర్జునోవాచ స్థానే ఋషికేశస్తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడన్నాడు, ఋషికేశ, నీవు చెప్పింది యుక్తమైన మాట. జగత్తు నిన్ను కీర్తించడం చేత ఆనందము, అనురాగము పొందుతోంది. రాక్షసులు భయపడి నలుదిక్కులకి పారిపోతున్నారు. సిద్ధ సంఘాలన్నీ నమస్కరిస్తున్నాయి. కస్మాచ్చతేనగ్నమేరన్మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, అందరికన్నా గొప్పవాడివి, బ్రహ్మదేవుడికి కూడా జన్మ కారణమైన వాడివి నీవే. వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంత దేవేశ, జగత్తుకి నివాసమైన వాడా, సత్తుకి అసత్తుకి అతీతమైన అక్షర స్వరూపుడు నీవు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేత్తం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడివి, ఈ ప్రపంచానికి పరమనిధివి, వేత్తుడివి, వేత్తవి కూడా నీవే. పరమమైన ధామం నీవు. అనంతరూపుడవైన నీ చేత ఈ సమస్తము వ్యాపించబడి ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణస్య సాంకః ప్రజాపతి స్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, శశాంకుడు, కశ్యపాది ప్రజాపతి అన్నీ నీవే. సృష్టికర్తకి తండ్రివి నమస్కారం. నీకు 1000 నమస్కారాలు. తిరిగి మళ్ళీ నీకు నమస్సులు. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిద విక్రమస్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుండి నమస్కారం, వెనుక నుండి నమస్కారం, అన్నీ అయిన నీకు అన్ని వైపుల నుండి నమస్కారం. అనంతవీర్య, నీవు అమిత విక్రముడివి, సర్వత్రా నిండి ఉన్నావు, నీవే సర్వము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తి. ఓ సహస్రబాహో విశ్వరూప, కిరీటంతో
గదా చక్రాలతో నిన్ను అలాగే చూడగోరుతాను. అదే రూపంతో 4 భుజాలతో ఉండు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవాచ్యునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడన్నాడు, అర్జున, నా అనుగ్రహం చేత ఆత్మయోగంతో ఈ పరమరూపం నీకు కనబడింది. తేజోమయం అనంతమైన నా ఈ విశ్వరూపాన్ని నీవు తప్ప ఇంతవరకు ఎవరూ చూడలేదు. నవేదయజ్ఞాజయ నైనదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః సఖ్య అహం నృలోకే దృష్ట్వం త్వదన్యేన కురు బ్రవీర. ఓ గురువీరా, వేదాలు యజ్ఞాల అధ్యయనం చేత గాని, దానాల చేత గాని, ఉగ్ర తపస్సుల వల్ల గాని నా ఈ రూపాన్ని చూడడం మానవలోకంలో నీకు తప్ప ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. మాతే వ్యథామాచ విమూఢభావాః దృష్ట్వా రూపం ఘోరమీదృగ్జమేదం వ్యాపేత విప్రీతమానః పునఃస్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా ఈ ఘోర రూపాన్ని చూసి వ్యధపడకు, మనోవైకల్యం చెందకు, భయం వదిలి సంతోషంతో నిండిన మనసుతో పూర్వపు నా ఈ రూపాన్ని తిరిగి చూడు. సంజయోవాచ ఇత్యార్జునం వాసుదేవస్తదుక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమీనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడన్నాడు, ఇలా అర్జునునితో పలికి వాసుదేవుడు తన సహజమైన రూపాన్ని తిరిగి చూపాడు. సౌమ్య రూపం ధరించిన ఆ మహాత్ముడు భయపడి ఉన్న అర్జునునికి స్వాంతనం కలిగించాడు. అర్జునోవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడన్నాడు, జనార్దన, ఈ సౌమ్యమైన ఈ మానుష రూపాన్ని చూచి నేను స్వస్థ హృదయుడనైనాను, మామూలు స్థితిని, ధైర్యాన్ని పొందాను. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడన్నాడు, చూడడానికి దుర్లభమైన ఈ నా విశ్వరూపం ఏదైతే నీవు చూశావో దానికి దేవతలు కూడా చూడాలని నిత్యము కోరుకుంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చేచ్ఛయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదాల చేత గాని, తపోదాన యజ్ఞాల ద్వారా గాని నీవు చూచిన ఈ ప్రకారమైన విశ్వరూపాన్ని చూడటం సాధ్యం కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విరోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరంతప, అర్జున, అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నన్ను ఈ రూపంలో తెలుసుకోవడానికి, చూడడానికి, నా భావంలో ప్రవేశించడానికి సాధ్యపడుతుంది. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, నా కోసం కర్మ చేస్తూ నన్ను లక్ష్యంగా పెట్టుకుని నా భక్తుడివై సంఘాన్ని త్యజించి ఎవరి పట్ల విరోధం లేనివాడు నన్ను పొందుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.